అందరికీ జై భీమ్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డి గారిని నిన్న ఉదయం సమయంలో పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసి అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్ట్ గల కారణాలు ఏంటి అనేది పోలీసులు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేదు. ముందుగా నోటీసులు ఎటువంటివి జారీ చేయలేదు. కుటుంబ సభ్యుల ముందే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కుటుంబంలో అంటే భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ కారణం చేత మేము అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకు తీసుకెళ్తున్నాం అని కూడా ఎటువంటి సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. సో వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. సో అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళింది ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా కొంత సమయం అయితే తెలియలేదు, ఎక్కడో పెట్టినట్టుగా ఉంది. అది వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఆగ్రహానికి గురయ్యారు. అంతేవిధంగా ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు. ఎందుకంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళింది అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమైనట్టుంది ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినట్టు. సో దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో మరొక కొత్త వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి గారిని కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక ఏమి కేసులు పెడతారు ఏంటి అనేది అంతవరకు ఏంటి కూడా బయటకు రాలేదు. నాకు తెలిసి మేబీ ఈరోజు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారేమో పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి. సో మొత్తం మీదకి ఈ టాపిక్ని పక్కన పెడితే అసలు అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండి తెలుగుదేశం పార్టీని ఎక్కువగా విమర్శించారు, తిట్టారు, ఆడవాళ్ళని మాట్లాడారు అనే కొన్ని అంశాలపైన ఆయన మీద కేసులు ఖచ్చితంగా పెడతారు. ఈ కామన్ జరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దురుగ్గా మాట్లాడిన పరిస్థితితో కొంచెం అసభ్యంగా మాట్లాడే పరిస్థితి ఉంటారు. వాటిని బేస్ చేసుకుని కేసులు ఫైల్ చేస్తారు, ఖచ్చితంగా పెడతారు. ఇప్పటికీ ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 10 నుంచి 15 మంది సీనియర్ నాయకులు అరెస్ట్ చేసిన లెక్కలో కారుమూరి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే వెంకటరెడ్డి గారు ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రెస్ మీట్లు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ఆయన వీడియో చేసేసి ఆయన సొంత అఫీషియల్ పోర్టల్లో కూడా ఆయన పెడతారు. ప్రతిరోజు ప్రెస్ మీట్లకి ప్రజలకు అనుకూలంగా ఉంటారు. ప్రభుత్వం ఇస్తానని ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఆయన మాటలతో యుద్ధం చేస్తారు. ఆయన మాటలకి ఎవరైనా కూడా ఇష్టపడాల్సిందే. ఎందుకంటే ఆయన మంచి మాటకారి, వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. ఎంతసేపు మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళకి వినాలనిపించే విధంగా ఉంటుంది. అంటే మేబీ నాకైతే కొంచెం అలానే ఉంటుంది. చాలా విశ్లేషణ కూడా చాలా పవర్ఫుల్గా ఇస్తారు, చాలా కరెక్ట్గా మాట్లాడతారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే నేను చూసినంత వరకు, అంటే మిగతా తర్వాత అలా అనేది అర్థం కాలేదు కానీ అలా ఉంటాయి. సో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, గట్టిగా లైవ్లో కూర్చోబెట్టి ఆయన కూడా గట్టిగా వాస్తవాన్ని విశదీకరించి మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీకి ఒక బలమైన నాయకుడు అని చెప్పవచ్చు. నాకు తెలిసి కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, శైలజానాథ్ గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడేదానికన్నా కూడా వెంకటరెడ్డి గారు మాట్లాడేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు. అదేవిధంగా ప్రత్యర్థిని ప్రశ్నించే విషయంలో కూడా చాలా కరాకంటిగా ప్రశ్నిస్తారు, కరెక్ట్గా ప్రశ్నిస్తారు. సో ఇది కూటమి ప్రభుత్వానికి బాగా గుచ్చుకుంటుంది. ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోయినాయి ఆయన పోస్టులు కావచ్చు, ఆయన విషయాలు కావచ్చు. మొన్న మూర్తి గారి టీవీ5 మూర్తి గారి విషయంలో కూడా ఆయన ఇంటర్వ్యూ మాట్లాడే విధంగా కూడా చాలామంది కూడా ఆయన్ని అప్రిషియేట్ చేశారు. అంటే ఆయన విశ్లేషణ మాట్లాడింది అంటే కొన్ని వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ ఆయన కరెక్ట్గా మాట్లాడతాడు అనేది వైఎస్ఆర్సీపీలోనే కాదు ప్రత్యర్థి పార్టీలో కూడా ఆయన మాటలకి అభిమానులు అయితే కొంతమంది ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన మాటలను గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు తీసి ఆయన మీద కేసులు బనాయించడం జరిగింది. సరే ఏమి కేసులు పెట్టారు ఏంటి అనేది రేపు కానీ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. అయితే మొత్తం మీద డిబేట్లో కూర్చోవాలంటే ఖచ్చితంగా వెంకటరెడ్డి గారే ఉండాలి. ఎందుకంటే ఆయన యువకుడైనప్పటికి కూడా చాలా చాకచక్యంగా మాట్లాడగలడు. ఎదుటి వాళ్ళని నోరు మూపించే పరిస్థితి అయితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. సో అందుకే వైఎస్ఆర్సీపీకి ఇలాంటి నాయకుల్ని ముందు వరుసలో అరెస్ట్ చేసే దిశగా కూటమి ప్లాన్ చేస్తా ఉంది. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరిని చేస్తారనేది ఇప్పుడు వెయిటింగ్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూటమి పంతం అనేది
ఒక రకంగా ఒక కంటిన్యూ ఎన్ని జరుగుతున్నా కూడా ఏం జరుగుతున్నా కూడా వాళ్ళ పంతాన్ని అయితే నెగ్గించుకుంటూ కంటిన్యూ చేస్తూ వెళ్తా ఉన్నారు. మొత్తం మీద కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తూ ఉంది. ఒక బలమైనటువంటి నాయకుడు, ప్రజల ముందు నాన్ స్టాప్గా మాట్లాడి ప్రజల చేత మన్నలను పొందేటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారు. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీలో ఒక లోటుగా భావిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎలాంటి చర్య తీసుకుంటుంది, ఏం యాక్షన్ ప్లాన్ చేస్తుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.